చాలా రోజుల తర్వాత సినిమాకి పెట్టిన డబ్బులకి న్యాయం చేశారనిపించింది. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ రివ్యూ చూసేద్దామా? సినిమా అయితే నాకు చాలా నచ్చింది. ఒక కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన మాక్సిమం ఎలిమెంట్స్ అని సినిమాలో కనిపించాయి. హీరో ప్రదీప్ రంగనాథన్ ప్రీవియస్ మూవీ అయిన లవ్ టుడే ఎంత ఫేజీగా ఎంత గ్రిప్పింగ్ గా ఉందో ఈ మూవీ కూడా అలాగే అనిపించింది. సినిమాలో మెయిన్ హైలైట్స్ ఏంటంటే డైరెక్టర్ అశ్వంత్ మరిముత్తు స్టోరీ చాలా బాగా రాసుకున్నారనిపించింది. స్క్రీన్ ప్లే కూడా బాగుంది. ఈ సినిమా స్టోరీలో ఇప్పుడు జాబ్స్ కోసం అందరూ చేసే పని మీద చూపెట్టారు. మెసేజ్ ఓరియంటెడా అని అడిగితే ఒక సైలెంట్ మెసేజ్ చెప్పకనే చెప్పేశారు. కథని మొత్తం చెప్పడంలో సినిమా రన్ టైం కొంచెం ఎక్కువ అనిపించింది, కానీ మూవీ అంత లాంగ్ ఉన్నట్టు అనిపించదు. చాలా ట్విస్టుల మీద ట్విస్టులు, షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. సినిమా అయిపోయింది, క్లైమాక్స్ వచ్చేసింది అనుకునేసరికి క్లైమాక్స్ ని ఇంకా స్ట్రాంగ్ చేసే ట్విస్ట్ ఒకటి ఉంటుంది. ట్విస్టులు ఏంటో చెప్పానా? అమ్మా నేను చెప్పను కదా, అన్ని నేను చెప్పేస్తే ఇంకా సినిమా చూడడం ఎందుకని నా ఫీలింగ్. అలాగే నా అన్ని రివ్యూలు చూస్తే నేను కథ చెప్పను, ట్విస్టులు చెప్పను, ఏది రివీల్ చేయను. సినిమా బాగుందో లేదో చెప్తాను, ఎందుకంటే మీరు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ని మిస్ అవుతారు కాబట్టి. సో వాటిని అలాగే దాచిపెట్టి తిరిగి మన మూవీ విషయానికి వచ్చేద్దాం. మూవీ స్టార్ట్ అయిన ఒక 30 మినిట్స్కి ప్రతి 15 మినిట్స్కి ఒక వావ్ మూమెంట్ ఉంటుంది. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే లియోన్ జేమ్స్ మ్యూజిక్ కూడా యాప్ట్గా ఉంది. 1 మీటర్ ఎక్కువ లేదు, 1 మీటర్ తక్కువ లేదు. హీరో ప్రదీప్ రంగనాథన్ యాక్టింగ్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఏంటి అనుపమ అప్పుడు వెళ్ళిపోయిందా అని అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో ఉండే ట్విస్టులతో మళ్ళీ ఎంట్రీ ఇస్తుంది. ఇంకో హీరోయిన్ పేరు ఖైద్ లోహర్ గ్లామరస్గా ఉంది. ఫాదర్ క్యారెక్టర్, ప్రిన్సిపల్ క్యారెక్టర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఫ్రెండ్స్, చోటా డ్రాగన్ అన్ని క్యారెక్టర్లు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇవన్నీ ప్లస్లు. మైనస్లకు వస్తే ఒకటి కొంచెం లెంతీ, బట్ మూవీకి వర్త్ ఇట్ అనిపించింది. వీకెండ్లో మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ మూవీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, కామెడీ ఉంది, ట్విస్ట్లు ఉన్నాయి. ఈ సినిమా ఎలా ఉంటుంది అనే డౌట్తో థియేటర్లు కూడా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, వెళ్ళి బుక్ చేసుకోండి. నేను ఏ సినిమాకి ఇలా చెప్పలేదు, ఎలా చెప్పానంటే అర్థం చేసుకోండి. క్వశ్చన్, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళొద్దు, అప్పుడే మీరు సినిమాని ఎంజాయ్ చేయగలరు. ఓవరాల్గా ఈ మూవీకి నేను 2.9 రేటింగ్ ఇస్తాను. మీరు కనుక ఈ మూవీని ఆల్రెడీ చూసినట్టయితే ఎంత రేటింగ్ ఇస్తారో చెప్పండి. అలాగే అన్ని మూవీ రివ్యూస్కి, మూవీస్ రిలేటెడ్ కంటెంట్కి సినీ ప్రేమికుడిని వెంటనే ఫాలో చేయండి. సినీ ప్రేమికుడు సైనింగ్ ఆఫ్.